ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే కెరూబులను గురించి మరొకసారి ఇక్కడ రాయబడింది. మొదటి అధ్యాయంలో మనం ధ్యానించుకున్న కెరూబుల గురించి ఈ అధ్యాయంలో రాయబడింది. ఈ అధ్యాయంలో దేవాలయం నుండి దేవుని యొక్క మహిమ వెళ్ళిపోవడం మనం చూస్తాం. ఇతర దేవుళ్ళు అంటే విగ్రహాలు ఉండేటువంటి స్థలంలో దేవుని సన్నిధి ఉండదు. ఎందుకనంటే మరి అక్కడ మందిరంలో నుండి ఆయన ఎందుకు వెళ్ళిపోయారంటే ఇతర దేవుళ్ళ విగ్రహాలతో దేవాలయాన్ని కలుషితం చేశారు. దేవుడు తన నివాసాన్ని తన ప్రజల మధ్యలో ఉంచాలని ఆశించారు. అందుకే నేను మీ మధ్య నివసించినట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని మోషేతో ప్రభు చెప్పారు. మోషే కొండ మీద తనకు చూపించబడిన మాదిరి చొప్పున ప్రత్యక్షపు గుడారము అందులో ఉన్న ఉపకరణాలని తయారు చేయించారు. ఆ మార్గ మధ్యంలో ఆ అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు ప్రభు వారితో సంచారం చేశారు. వారు ఎక్కడైతే విడిది చేయాలో, ఎక్కడైతే వారు నిలవాలో అక్కడ నిలిపి ప్రభు వారితో ఉంటూ వచ్చారు. మోషే నాయకత్వంలో 40 సంవత్సరాలు అరణ్యంలో ఆయన వారితో ఉన్నారు. తర్వాత యెహోషువ నాయకత్వంలో వారు కనాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత షిలోహు అనే ప్రాంతంలో ప్రత్యక్ష గుడారాన్ని వేశారు. ఇంకా పర్మనెంట్గా అన్నమాట. ఇంకా ప్రత్యక్ష గుడారము షిలోహులో ఉండేది. అయితే షిలోహులో ఆ మందసాన్ని ఉంచారు. అక్కడ దేవుని సన్నిధి ఉండేది. మరి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్నటువంటి యాజకులు వారి అక్రమాలు అవన్నీ చూసి ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటును బట్టి అక్కడ నుండి దేవుని సన్నిధి వెళ్ళిపోయింది. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం ఆ సందర్భాన్ని. ఇశ్రాయేలు ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరి ఎబెనెజర్లో దిగారు. ఫిలిస్తీయులు ఆఫెకులో దిగారు. యుద్ధ పంక్తులుగా తీర్చబడ్డారు. ఇశ్రాయేలు ఫిలిస్తీయులు ఎదుట ఓడిపోయారు. యుద్ధ భూమిలోనే 4,000 మంది హతులయ్యారు. వాళ్ళు ఓడిపోవడం చూసి వారు కంగారపడ్డారు. కంగారపడి ఆలోచన చేసి ఎందుకు మనం ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయాం, మనం షిలోహులో ఉన్న యెహోవా మందసాన్ని మనం తీసుకుని మన మధ్య ఉంచుకుందాం రండి అని. అది మన మధ్యలో ఉంటే మన శత్రువుల చేతిలో నుంచి అది మనల్ని రక్షిస్తుంది అనుకున్నారు. ఆ మందసాన్ని యుద్ధ భూమిలోకి తీసుకువెళ్ళారు. మళ్ళీ ఇశ్రాయేలు ఓడిపోయారు. అప్పుడు 30,000 మంది చనిపోయారు. మందసం పట్టబడింది. హోఫ్ని ఫీనిహాసులు అనే 2 యాజకులు చనిపోయారు. కాబట్టి మందసం పట్టబడింది.
ఏలీ కోడలు ఫీనెహాసు భార్య. అప్పుడు ఆమె గర్భవతి. ఆమె కనడానికి సిద్ధంగా ఉంది. ఆ టైంలో ఆమె నొప్పులు తగిలి ఆమె ప్రసవించి ఆ ప్రసవ సమయంలో చనిపోయింది. ఆ చనిపోయినప్పుడు ఆమె దగ్గరున్న స్త్రీలు అన్నారు, అమ్మ భయపడకు, నువ్వు కుమారుని కన్నావు. కానీ ఆమె అదేం పట్టించుకోలేదు. దేవుని మందసం పట్టబడినదనే సంగతి, తన కుటుంబీకులు చనిపోయారనే సంగతి తెలుసుకొని మందసం పట్టబడిందని ఆమె అన్న మాట ఏంటంటే, ప్రభావం ఇశ్రాయేలీయులలో నుండి వెడిలిపోయింది అని ఆ బిడ్డకు ఈకాబోద్ అని పేరు పెట్టారు. దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేల్లో నుండి చెరపట్టబడి వెళ్ళిపోయింది అని ఆమె చెప్పింది. ఆ మాటలు సమూయేలు మొదటి గ్రంథంలో చూస్తాం. ఇప్పుడు అదే పరిస్థితి యెరూషలేములో ఉండే దేవాలయానికి. అది మనం ఈ అధ్యాయంలోను 11వ అధ్యాయంలో చూస్తాం. మొదటి వచనం, నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి అగుపడెను. ఆ ఆకాశము ఆ 4 జీవులపై ఉన్నట్టు మనం చూస్తాం. మొదటి అధ్యాయం 22వ వచనంలో. ఇక్కడ నీలకాంతమయమైన రత్నము వంటి సింహాసనం ఒకటి కనబడింది. 2వ వచనం చూస్తే, అప్పుడు అవిసెనార బట్ట ధరించుకున్న వానితో, యెహోవా కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకుని పట్టణం మీద చల్లుమని సెలవేయగా, నేను చూసినంతలో అతడు లోపలికి పోయాడు. ఇక్కడ చూపించబడ్డ నిప్పులు యెరూషలేముపై దేవుని ఉగ్రతను సూచిస్తూ ఉన్నాయి. ఈ ఉగ్రతకు కారణాలు ఏంటి అని మనం చూస్తే, దేవుని ప్రవక్తలను ఎగతాళి చేసి ఆయన వాక్యాన్ని తృణీకరిస్తూ ప్రవక్తలను హింసిస్తూ నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చిందనమాట. నివారింపశక్యము కాకుండా ఆయన కోపం వారి మీదకు వచ్చింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 36వ అధ్యాయం 16వ వచనం చదివితే, వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. అది ఎలా బయలుపడిందంటే, బబులోనీయులు వచ్చి యెరూషలేమును కాల్చివేయుట ద్వారా అమలుపరచబడింది. ఆ తర్వాత కాలంలో కూడా ఇశ్రాయేలీలు మెస్సియాను తృణీకరించి సిలువకు అప్పగించినప్పుడు, నేను ఈ నిరపరాధి రక్తాన్ని గూర్చి, ఈ నీతిమంతుని రక్తాన్ని గూర్చి నిరపరాధిని అని పిలాతు చేతులు కడుక్కున్నప్పుడు, ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును అన్నారు. ఎగ్జాక్ట్గా క్రీస్తు శకం 70లో రోమీల చేత ఆ పట్టణం మరలా కాల్చివేయబడింది. యూదులు తమ పాపాలను ఎల్లప్పుడూ సంపూర్తి చేయడానికి ప్రవక్తలను చంపేవారు, హింసించేవారు, ఆటంకాలు కలగజేసేవారు. మనుషులందరికీ విరోధులై ఉన్నారు.
అందుకే దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చింది అంటారు. ఇంకా మనం చూస్తే, నేను చూచుచున్నంతలో అతడు లోపలికి పోయెను అన్నాడు. అవిసెనార దుస్తులు వేసుకున్న మహిమ గల వ్యక్తి లోపలికి, అంటే కెరూబు రథంలోనికి వెళ్ళాడు. వెంటనే బయటకు నిప్పులతో రాలేదు. ఆ తర్వాత జరుగుతుందన్నమాట. ఇంతలో ఈ మధ్యలో 3వ వచనంలో, అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి పక్కన నిలిచాను. 3వ వచనంలో, దేవాలయపు దక్షిణ దిక్కునమాట. అక్కడే ఒక మహా విగ్రహం నిలుపబడింది. మేఘము లోపలి ఆవరణాన్ని కమ్మి ఉంది. ఈ మేఘం దేవాలయం అభిషేకించబడినప్పుడు ఉన్న మేఘం కాదు. ఇక్కడ కప్పబడిన మేఘం వారికి అంధత్వాన్ని కలగజేయడానికి. మరి ఈ ప్రాంతమే పరిశుద్ధమైన ఆవరణం, యాజకులు ఉండేటువంటి ఆవరణం అన్నమాట. కాబట్టి మేఘము లోపలి ఆవరణం కమ్మింది అంటాడు. 4వ వచనం చూస్తే, యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండి ఉంది. దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలోని యెహోవా మహిమ అది ఎత్తబడి దేవాలయం నుండి నిష్క్రమించడం ప్రారంభించింది. దేవాలయంలో ఉన్న యాజకులందరి మీదకి మేఘము దిగి వారికి చీకటి కమ్మింది. ఆవరణము యెహోవా తేజో మహిమతో నిండింది. అంటే యెహోవా తేజో మహిమ యెహెజ్కేలు నిలుచున్నటువంటి ఆవరణలోనికి వచ్చిందనమాట. అక్కడ అన్యులకు కూడా స్థానం ఉంటుంది. అంటే యెహోవా మహిమ యూదులను విడిచి అన్యుల దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తు తాను అప్పగింపబడక ముందు ఆ రాత్రి శిష్యులతో సుదీర్ఘంగా మాట్లాడారు. లెండి, ఇక్కడి నుంచి వెళదాం అని అంటారు ఆయన. అంటే దేవుని సన్నిధి ఇశ్రాయేలీలను వీడి అన్య జనుల్లో ప్రవేశించింది. ఇశ్రాయేలును చీకటి కమ్మింది. అన్యులైనటువంటి మనకు వెలుగొచ్చింది. ఇంకా 5వ వచనంలో చూస్తే, దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయట ఆవరణమునకు వినబడెను. ఇక్కడ నుండి కెరూబులు, అంటే ఆ కెరూబులు ఉన్న రథం కదలడం మొదలుపెట్టింది. కెరూబుల రెక్కల శబ్దం దేవుని స్వరంగా చెప్పబడింది. బయట ఆవరణం వరకు వినబడిందంట ఆ శబ్దం. అంటే బయట ఆవరణం ఎవరిది? అన్యులది. దేవుడు అన్య రాజ్యాల్లో తన రాజ్యాన్ని స్థాపించనే ఉన్నాడు. మాదియా, పారసేక, బబులోను, గ్రీకు, రోమా రాజ్యాలు ఇవన్నీ దేవుని ప్రణాళికలో భాగాలే. కానీ రోమా సామ్రాజ్యం పరిపాలించే కాలంలో మెస్సయ వచ్చాడు, యెరూషలేముకు వచ్చాడు. కానీ వారు చీకటితో నిండిపోయి మెస్సయను నిరాకరించారు. ఆ వెలుగు బూదిగంతాల వరకు వెళ్ళింది. అందుకే ఆయన అంటారు, సమస్త భూమి నాదే కదా అంటారు. ఇంకా 6వ వచనం మనం చదివితే, కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకునిమని ఆయన అవిసెనార బట్ట ధరించుకున్న వారికి ఆజ్ఞేయగా అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచాడు. తండ్రి అయిన దేవుడు అవిసెనార బట్ట వేసుకున్న వారిని కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకోమని ఆజ్ఞ ఇచ్చారు. అంతలో 7వ వచనంలో, కెరూబులలో ఒకడు కెరూబుల మధ్యనున్న అగ్ని వైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసెనార బట్ట ధరించుకున్న వాని చేతిలో ఉంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరాడు.
నలుగురు కెరూబుల్లో ఉండేటువంటి నలుగురిలో ఒకడు ఆ అగ్ని తీసుకొని అవిసెనార బట్ట ధరించుకున్న వానికి ఇచ్చారు. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం ఒకసారి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదివితే, ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. బలిపీఠం కింద హతసాక్షులు, విశ్వాసులు అన్నమాట. విశ్వాసులైనటువంటి హతసాక్షులు ప్రార్థించగా యుగయుగములు జీవించుచున్నవాని వారు ఏమని ప్రార్థన చేశారు? 10వ వచనంలో, వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయుకు ఉందు అని బిగ్గరగా కేకవేశారు. కొంచెం కాలం ఆగండి, ఇంకా మీ వలే చంపబో వారి యొక్క సహదాసుల యొక్క లెక్క పూర్తి అవ్వలేదు ఇంకా అంటాడు. ఆ తర్వాత మనం చూస్తాం, దేవుని కోపంతో నిండి ఉన్నటువంటి పాత్రలు క్రీస్తు విరోధి అతని రాజ్యం మీద కుమ్మరించబడడం మనం చూస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా దేవుని కోపము యెరూషలేం మీద కుమ్మరించబడింది. యెరూషలేం మీద కుమ్మరించబడింది దేవుని ఉగ్రత, కోపం. కాబట్టి దేవుని ఉగ్రత వారి మీద కుమ్మరించబడతాం. అలాగే నేటి దినాల్లో మనం కూడా దేవుణ్ణి కలిగి ఉండి దేవుని మార్గాలు మనం అనుసరిస్తున్నటువంటి మనం రక్షించబడతాం. కానీ ఆయనకు లోబడినటువంటి ప్రజల మీదకి తీర్పు రాబోతా ఉంది. కాబట్టి మనం గ్రహిస్తే ఈ అధ్యాయం అంతా కూడా, ఇంకా మిగిలిన భాగం అంతా కూడా కెరూబుల గురించి రాయబడింది. కెరూబుల గురించి మనం మొదటి అధ్యాయంలో చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తే, మొదటి వచనంలో మనం చూస్తే కెరూబులకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనం అనేది ఒకటి కనబడింది. నీలకాంతమైన సింహాసనం, ఇది దేవుని సన్నిధికి సూచనగా ఉంది. ఆయన పరలోకం నుంచి వచ్చిన వాడని మనకు అర్థమవుతుంది. ఆకాశపు రంగు నీలం. నిర్గమకాండంలో మనం చదువుతాం 24:10, ఇశ్రాయేలీయులు దేవుని చూచారు, ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజం వంటిది ఉండెను. అంటే ఆకాశపు రంగు నీలం, ఆకాశం పైన ఉంటుంది. అంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి వచ్చాడు. పరలోకం నుంచి వచ్చాడు. ఇదిగో నేను పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం అన్నాడు ఆయనే. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు యోహాను భక్తుడు. కాబట్టి ఆయన పరలోకాన్ని నుంచి దిగి వచ్చినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకా మనం చూస్తే నిప్పులు తీసుకొని పట్టణం మీద చల్లమన్నాడు. దీని భావం ఏంటంటే, యెరూషలేము అగ్ని చేత కాల్చబడుతుంది. క్రీస్తు పూర్వం 586లో నెబుకద్నెజరు యెరూషలేమును అగ్ని చేత కాల్చేశాడు. ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటును బట్టి ఈ శిక్ష వారికి సంభవించింది. ఆ తర్వాత మనం చూస్తే మందిరము మేఘముతో నిండగా ఆవరణము తేజో మహిమతో నింపబడింది. అంటే యెహోవా తేజో మహిమ మందిరంలో నుండి బయలుదేరడానికి సిద్ధమైందనమాట. ఆ తర్వాత 11:23లో మనం చదువుతాం, అది కొండ మీద నిలుస్తుంది.
11:23లో యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిక్కునున్న కొండ పైగా నిలిచాను. ఇశ్రాయేలు పాపాన్ని బట్టి ఆ మహిమ వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ 5వ వచనం మనం చదివితే మన భాగంలో 5వ వచనంలో దేవుడైన సర్వశక్తుడు పలికినట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు వినబడింది. అంటే కెరూబులు దేవుని ద్వారా ఏం చేయబడుతున్నాయి? నడిపించబడతా ఉన్నాయి. దేవుని స్వరం వినబడుతున్నాడు. రెక్కల చప్పుడు చేస్తే దేవుని స్వరం వినబడుతుంది. ఆ రెక్కల చప్పుడులాగా వినపడట్లా, దేవుని స్వరంలాగా వినపడుతుంది. దేవుని స్వరంలాగా వినపడుతుంది. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని మాటలే వినపడుతున్నాయి అన్నమాట. కెరూబుల యొక్క రెక్కల శబ్దం వినపడతలేదు, దేవుని మాటలే వినపడుతున్నాయి. అంటే దీని అర్థం యేసుక్రీస్తు వారు కూడా చూడండి, ఆయన అంటారు, నేను పలుకుచున్న మాటలు నావి కాదు, నన్ను పంపిన తండ్రి. నేను నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నానంట. నా అంతటా నేను రాలేదు, నన్ను పంపారు ఒక ఆయన అంటారు. నేను చేసే అద్భుతాలు నావి కాదు, నన్ను పంపిన తండ్రివి అంటారు. కాబట్టి కెరూబుల రెక్కల చప్పుడు దేవుని స్వరంలాగా వినబడుతుంది. అంటే మనం దాగి ఉండాలి, ఆయన హెచ్చింపబడాలి. మనం దాగి ఉండాలి. ఎప్పుడైనా సరే అంతే, దేవుని పనిలో మనం దాగి ఉండాలి. మనం చేసేసి గొప్పలు చెప్పుకోవడం కాదు. గొప్పలు చెప్పుకోవడానికి మనకేముంది? నువ్వు సత్క్రియలు చేస్తున్నావంటే అది నా గొప్పతనం కాదు, నీ గొప్పతనం కాదు. ఆల్రెడీ సత్క్రియలు చేయడానికి ఓపికనిచ్చాడు, శక్తినిచ్చాడు, తెలివినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, నిన్ను సమర్థత ఇచ్చాడు, నేను వాడుకుంటున్నాడు, నన్ను వాడుకుంటున్నాడు. ఇక మన గొప్పతనం ఏముంది అక్కడ? మన గొప్పతనం ఏం లేదు. ఏదో మన గొప్పతనంతో మనం చేసేసామని మనం అనుకుంటే రేపు పొద్దున్నే బోర్లా పడతాం, దేవుని ఎదుటి ఉండే బహుమానాలు పోగొట్టుకుంటాం. మనం అసమర్థులమండి. మన చేతిలో ఏముంది? మనం ఏం చేయగలం? మన వల్ల ఏమవుతుంది? ఏదో మన వల్ల అవుతున్నట్టుగా మనం ఏం చేస్తామంటే దేవుని పని మానేసి దేవుని పనికి ఆటంకాలు కలిగించి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటాం. అది ఎవరికి నష్టం? అభ్యంతరాలు కలగక తప్పవు. ఎవని వల్ల అభ్యంతరం కలుగుతుందో వాడికి శ్రమ అన్నాడు. అభ్యంతరాలు రాక తప్ప వస్తాయి అభ్యంతరాలు, కానీ ఎవరి వల్ల అభ్యంతరం వచ్చిందో వాళ్ళకి శ్రమ. కాబట్టి అభ్యంతరాలు కలగజేయడం ఎందుకు? మనం ఇబ్బందులు పడతాం ఎందుకు? ఇది దేవుని పని, నీ పని కాదు, నా పని కాదు, ఇంకొకళ్ళు ఎవరి పని కాదు, దేవుని పనిది. ఆత్మానుసారులే దానికి గుర్తించగలరు, ఎదిగినోళ్లే దాన్ని గుర్తించగలరు. చాలామంది ఎదగని వాళ్ళు ఉంటారు, శరీరానుసారులుగా నడిచేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా ఈ పని జరగదు. దేవుడు జరిగించడు కూడా. దేవుడు కొంతకాలానికి పక్కన పెట్టేస్తాడు. మనం లోబడితేనే, విధేయులు అయితేనే మనకు సహాయం చేస్తాడు. మన విధేయులుగా కొనసాగితేనే దేవుడు మనల్ని వాడుకుంటాడు, లేదా తీసి పక్కన పెడతాడు. కాబట్టి మన విషయంలో జాగ్రత్త పడాలి. ఇంకా మనం చూస్తే ఆ కెరూబులు ఐక్యతను సూచిస్తూ ఉన్నాయి. వాటికి చక్రాలు ఉన్నాయి, వాడి కన్నులతో నిండి ఉన్నాయి, వారికి రెక్కలు ఉన్నాయి, వారికి చేతులు ఉన్నాయి. 4 జీవులు ఏ వైపుకైనా సరే వెనక తిరగకుండానే వెళ్తాయి, వెనక్కి తిరగకుండానే వెళ్తాయి ఏవైనా సరే. అంటే వాటి మధ్యలో ఐక్యత ఉందన్నమాట. పైన ప్రభువు ఉన్నాడు, ప్రభు శిరస్సుగా ఉన్నాడు, ప్రభు వాటిని నడిపిస్తున్నాడు, అవి ఐక్యతగా నడుస్తున్నాయి. ఆ 4 జీవులు ప్రభువుని మోస్తున్నాయి అన్నమాట, ప్రభువుని తీసుకువెళ్తున్నాయి. ప్రభువుని మోస్తూ ప్రభువుకు సేవ చేస్తూ ఉన్నాయి. ఆ 4 జీవులు ఐక్యతగా ఉన్నాయి.
ఆ 4 జీవుల ఐక్యత లేకపోతే సైతానే. మరి సైతాన్ ఏమైపోయాడు? సైతాన్ కూడా ఒకప్పుడు కెరూబే. యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుతాం 28వ అధ్యాయంలో. వాడు కెరూబు. సైతాన్ కూడా ఒకప్పుడు ప్రభువుని మోసేవాడు. వాడికి దుర్బుద్ధి పుట్టింది, వాడికి పెత్తనం కావాలనిపించింది, వాడు ప్రభువుని తోసేద్దాం అనుకున్నాడు. అంతే, వెంటనే ఏమైంది? వాడి పదవి నుంచి తొలగించబడి సైతానుగా మారి కిందకు తోయబడ్డాడు. మన పరిస్థితి కూడా అంతే. ఐక్యతగా ఉంటేనే దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. ఐక్యతగా లేకపోతే తీసి పక్కన పెడతాడు. ఆ కెరూబుల మధ్యలో ఐక్యత ఉంది. అలాగే కుటుంబంలో ఐక్యత ఉండాలి, సంఘంలో ఐక్యత ఉండాలి, సమాజంలో ఐక్యత ఉండాలి. మనం చాలాసార్లు అన్యుల్ని వీళ్ళు వేస్ట్ గాళ్ళు, వీళ్ళు నరకానికి పోయేవాళ్ళు, వీళ్ళు పనికిమాలిన వాళ్ళు, వీళ్ళు పాపిస్టోళ్ళు అని చెప్పి చాలాసార్లు వాళ్ళని మనం తీసిపడేస్తాం. సమాజంలో కూడా ఐక్యతగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. ఉండకపోతే ఎలా చెప్పగలవు నువ్వు సువార్త? నేను ప్రత్యేకం, నేను నమ్ముకున్న దేవుడు ప్రత్యేకం ఉంది. ప్రత్యేకత ఇందులో చూపించాలండి, నీ క్యారెక్టర్లో చూపించాలి. ప్రత్యేకత సమాజంలో కాదు, నీ క్యారెక్టర్లో నీలో చూపించాలి లోకానికి. అరే వీళ్ళ దేవుని బిడ్డలు, వీళ్ళ మాటలు, వీళ్ళ పనులు, వీళ్ళ క్రియలు, వీళ్ళ నడక, వీళ్ళ ఉద్దేశాలు ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి. ఏంటి వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అని వాళ్ళు తెలుసుకోవాలి. అన్నిలో ఎవరిని బట్టి? మన క్యారెక్టర్ని బట్టి. ఏంటి వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు, ఏంటి ఎలా చేయగలుగుతున్నారు వీళ్ళు? మన ప్రవర్తన ద్వారా తెలియపరచాలి, ప్రభావితం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. అప్పుడు వాళ్ళు అడగాలి, ఏంటి మీరు ఎలా ఉంటున్నారేంటి, మీరు ఈ పరిస్థితిలో కూడా ఎలాగ ప్రవర్తిస్తున్నారేంటి అని అడిగినప్పుడు వాళ్ళకి చెప్పాలి మనం దేవుడి గురించి. అది నా గొప్పతనం కాదు, నేను నమ్ముకున్న దేవుడు ఇలా చేయమన్నాడు, నేను నమ్ముకున్న దేవుడు ఇలా మాట్లాడమన్నాడు, నేను నమ్ముకున్న దేవుడే అని చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళు కూడా ఏమవుతారు? సత్యాన్ని గ్రహిస్తారు. కాబట్టి ఆ కెరూబుల మధ్యలో ఐక్యత ఉంది. మరి మనలో ఉందా ఐక్యత? పక్కోడిని చూసి ఓర్చుకోలేం, మనకంటే బాగా దేవుని పనిలో వాడబడేవాడిని చూసి కుళ్ళుకుంటాం. ఎవరైనా ఏదైనా కాసంత ఫాస్ట్గా అన్ని పనులు చేస్తూ ఉంటే వాళ్ళని సెటర్లు వేసి చేసే పని ఆపేస్తాం, ఎదరికెళ్ళేవాడిని వెనకలాగేస్తాం. మనం ఎదిగేవాడిని ఎదగనము. ఇదేనా ఐక్యత? ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ ఉండాలండి మనకు. సమాధానపరిచేటువంటి ఆ స్థితి ఆత్మ ద్వారా కలుగుద్ది. ఆ సమాధానాన్ని నిలిచి ఉంచుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. ఎన్నో విభేదాలు, ఎన్నో గొడవలు, ఎన్నో తిప్పలు, ఎన్నో బాధలు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి. అయినా సరే ఏం చేయాలి? ఓర్పుతో, సహనంతో, నేర్పుతో మనం దేవుని పనిలో ముందుకు కొనసాగాలి. మనం కనుక ఇలాగా వ్యతిరేకిస్తే పని ఆగిపోద్ది, దేవుని పని ఆగిపోతే ఆయన చేయించుకోలేడేంటి? ఆయన సమర్థుడు దేనికైనా. నువ్వు నేను ఆపేస్తే, నువ్వు నేను ఆగిపోతే ఆయన పని మాండ. చూసుకోండి, కావాలంటే మీరు మానేసి చూడండి, దేవుని పని జరగదో చూడండి, ఖచ్చితంగా జరుగుద్ది, అనుమానం లేకుండా జరుగుతుంది. ఎందుకంటే ఆయన సమర్థుడండి, చేయించుకోగలడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. కానీ నువ్వు నేను నష్టపోతాం. కాబట్టి సమర్థుడైనటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయనతో మనం ఐక్యతగా ఉండాలి, దేవునితో ఐక్యత ఉండాలి, నీలో నీకు ఐక్యత ఉండాలి, నీ కుటుంబంతో ఐక్యత ఉండాలి, సంఘంతో ఐక్యత ఉండాలి, సమాజంతో ఐక్యత ఉండాలి. ఇది లేకపోతే ఎలా మన్నుతాం? ఈ ఐక్యతను మనం లోపిస్తే, ఈ ఐక్యతను మనం కోరుకోకుండా, ఈ ఐక్యతను మనం కాపాడుకోకుండా ఉంటే ఒంటరిగా మిగిలిపోతాం, చివరికి ఒంటరిలో అయిపోతాం. తర్వాత ఏడ్చిన, బాధపడిన అది ప్రయోజనం ఉంది. కాబట్టి కెరూబుల మధ్యలో ఐక్యతను చూస్తున్నాం. అలాగే మనం ఐక్యతతో ఉండాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపు దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.